మన తెలంగాణ ఏమైపోతున్నది ఒకసారి ఇక్కడ చూడండి. ఏంది ఒక కుటుంబం అంతా అక్కడ పూర్తి స్థాయిలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నదని మీరు అనుకుంటున్నారా? తడిసిన ధాన్యం రైతన్న ధైన్యం. కొనుగోలు కేంద్రాలలో వడ్ల రాసి పోసుకొని ఎదురుచూస్తున్న రైతు దంపతులకు అకాల వర్షాల కన్నీటి వేదను మిగిల్చింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర్కు చెందిన బొల్లం రామయ్య చంద్రకళ ఆవేదన అంతా ఇంత కాదు. కొనుగోలు కేంద్రానికి తెచ్చి 10 రోజులైనా ప్రభుత్వం వడ్లు కొనడం లేదని, తీరా వర్షానికి ధాన్యం తడిసిందని వారు కన్నీటి పర్యతమవుతున్న దృశ్యాలను ఇక్కడ చూడొచ్చు. ఇప్పటి వరకు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుండి 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా పండించడానికి పూర్తి స్థాయిలో సకాలంలో వీళ్ళు ఏం చేసి ఈ ప్రభుత్వం నీళ్ళు ఇవ్వలే, కరెంటును సరిగ్గా ఇవ్వలే, దాంతోపాటు ఎరువులను సరిగ్గా ఇవ్వాలి. సరే మొత్తాన 6 కాలం కష్టపడి ఏంది తల ప్రాణం తోకగచ్చి పూర్తి స్థాయిలో పంట పండించి ఏంది మార్కెట్కి తీసుకొచ్చే కొనే దిక్కు దివానా లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకో పక్కన చూడురి, ఇక్కడ నీటి కోసం రైతు రణం చేస్తున్నారు. కండ్ల ముందట ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు నిత్యం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుంది. రోడ్డు ఎక్కుతూనే ఉన్నారు. మంగళవారం జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులు పోరుబాట పట్టారు. 200 మంది రైతులు డ్యాం వద్దకు చేరుకొని ప్రధాన రహదారిపై ముళ్ళ కంపలు వేసి గంటసేపు బైఠాయించారు. 24 గంటలలో పంటకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ విషయం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది బషీర్బాగ్ కాల్పులు మీకు ఇప్పటికీ గుర్తుండాలి. కరెంటు కోసం పోతే కాల్పులు జరిపిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ. అలాంటిది రైతు ప్రభుత్వం అని మీరు ఎట్లా అంటారు? ఇదేమన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన అనుకుంటారా, లేకపోతే కేసీఆర్ పరిపాలన అనుకుంటారా? రైతులను విమర్శించి ఎగతాళి చేసే ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే ఇదే. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇంత మాట ఎందుకు అన్నానంటే, తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాలి, 17 లక్షల మందికి కూడా చేయలే. ఎంతమంది చేసిలో లెక్కలు లేవు. దాంతోపాటు రైతులకు రైతు భరోసా ఇవ్వలే, రైతు రుణమాఫీ చేయలే, రైతు భరోసా ఇవ్వలే. పోనీ పండించిన పంట కొనుగోలేదు. కేవలం అన్ని ధాన్యాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏమని చెప్పిల్లు వీళ్ళు? ఏమని చెప్పిర్రండి? ఒకసారి మీరు అందరూ కూడా అన్ని వడ్లను 500 బోనస్ ఇస్తా అన్నారు. తర్వాత సన్నాలకు అన్నారు. దాని తర్వాత ఇప్పుడు నీళ్ళు ఇచ్చే దిక్కు దివానా లేదు, కరెంట్ ఇచ్చే దిక్కు దివానా. ఇంకేం చెప్తారండి ఈ పార్టీ గురించి? లోటపీస్ పార్టీ. ఇక దాని గురించి మనం మాట్లాడుకునేది.